ఈరోజు ఎంత రుచిగా ఉండే ఇన్‌స్టాంట్ మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మామిడికాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని రోట్లో వేసి కాస్త మెత్తబడే వరకు దంచుకోవాలి. 3 వెల్లుల్లి వేసి మరి కాసేపు దంచి తగినంత ఉప్పు వేసి ఉప్పు కలిసే వరకు దంచుకోవాలి. తర్వాత తగినంత కారం వేసి పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చడి మెత్తబడిందన్న తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పోపులోకి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. చిన్న కడాయిలో నూనె వేసి బాగా వేగాక వెల్లుల్లి వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి మనం ముందుగా దంచిపెట్టుకున్న మామిడి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అంతే, ఇన్‌స్టాంట్ మామిడికాయ పచ్చడి రెడీ. ఈరోజు ఎంత రుచిగా ఉండే ఇన్‌స్టాంట్ మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మామిడికాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని రోట్లో వేసి కాస్త మెత్తబడే వరకు దంచుకోవాలి. 3 వెల్లుల్లి వేసి మరి కాసేపు దంచి తగినంత ఉప్పు వేసి ఉప్పు కలిసే వరకు దంచుకోవాలి. తర్వాత తగినంత కారం వేసి పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చడి మెత్తబడిందన్న తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పోపులోకి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. చిన్న కడాయిలో నూనె వేసి బాగా వేగాక వెల్లుల్లి వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి మనం ముందుగా దంచిపెట్టుకున్న మామిడి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అంతే, ఇన్‌స్టాంట్ మామిడికాయ పచ్చడి రెడీ.